Welcome to SNS Tutorials YouTube channel. టెన్త్ క్లాస్ వాళ్ళకి రియల్ నెంబర్స్ అనే ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ ఎక్సైజ్ లాగరిథమ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇందులో లాగరిథమ్స్ మీద 4 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఇంకా దానికి కావాల్సిన ఫార్ములాను లేదా అందులో టెక్స్ట్ బుక్లో మీకు ప్రాపర్టీస్ అని చెప్తాడు. ఆ ప్రాపర్టీస్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూద్దాం అవి ఆ ఫార్ములాస్ ఏంటి లేదా ప్రాపర్టీస్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి. చాలా ఈజీగా ఉండేటువంటి లాగరిథమ్స్. ఏం లేదు, ప్రాపర్టీస్ లేదా ఫార్ములాస్ తెలిస్తే చాలా ఈజీగా అనిపించే అంత ఈజీ అనమాట ఇవి. అది సో లెట్ us అబ్జర్వ్ దిస్. ఇఫ్ x పవర్ n ఈక్వల్ టు y దెన్ n ఈక్వల్ టు log y బేస్ x. ఇందులో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ x అనేది బేస్, ఇది పవర్ కదా. ఇటువైపు కూడా లాగ్కి x బేసే అవుతుంది, బట్ y మాత్రం పవర్ ఇక్కడ వాల్యూ అవుతుంది. ఇది n అంటే ఇది ఎటువంటి సిచ్యువేషన్లో ఉపయోగపడుతుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ x ఈక్వల్ టు 5 అంటే ఏంటి అంటే ఇప్పుడు 2 పవర్ x ఈక్వల్ టు 5 అంటే xకి ఒక వాల్యూ తీసుకుంటే అప్పుడు అది 5కి ఈక్వల్ అవ్వాలి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2x ఈక్వల్ టు 4 అనేది తీసుకున్నాం అనుకో, ఇక్కడ x బదులు 2 తీసుకుంటే x వాల్యూ 2 తీసుకుంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 అని తెలిసిపోతుంది, అంటే x 2 అని తెలిసిపోతుంది. మరి 2 పవర్ x ఈక్వల్ టు 5లో x బదులు ఎంత తీసుకుంటే 5 వస్తుంది అసలు? అది అలాంటివి మనకి తెలియదు కాబట్టి అలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి లాగరిథమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మ్యాథమెటిక్స్లో. సో ఇలా ఇచ్చి కన్వర్ట్ ఇట్ ఇంటూ ద లాగరిథమిక్ ఫార్ములా అంటాడు, అప్పుడు ఇలా చేయాలి దాన్ని. అదే సో కొన్ని ప్రాపర్టీస్ లేదా ఫార్ములాస్ చూద్దాం. లాగ్ ఎక్స్ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఎమ్ లాగ్ ఎక్స్. ఎప్పుడైనా లాగ్ వాల్యూకి ఏదైనా పవర్ ఉంటే ఆ పవర్ ముందుకు వచ్చేస్తుంది అని బండ గుర్తు పెట్టుకోవాలి. అది నెక్స్ట్ లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ అంటే పైన ఉండేది వాల్యూ, కింద ఉండేది బేస్ అని చదవాలి. లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎప్పుడైనా లాగరిథంలో వాల్యూ బేస్ సేమ్ ఉంటే అప్పుడు దాని ఆన్సర్ 1 అయిపోతుంది. నెక్స్ట్ లాగ్ 10 ఈక్వల్ టు 1. లాగ్ 10 ఈక్వల్ టు 1 అవడానికి రీజన్ ఏంటంటే లాగరిథంలో బేస్ ఏమున్నా లేకపోయినా 10 ఉన్నట్లే అనమాట. ఒకవేళ బేస్ మెన్షన్ చేయకపోతే ఏమున్నట్లు అంటే 10 ఉన్నట్లు. అప్పుడు మనం ఆల్రెడీ లాగ్ 10 అని తీసుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ బేస్ 10 ఉన్నా లేకపోతే 10 ఉన్నట్లే కాబట్టి ఇప్పుడు బేసు వాల్యూ బేస్ రెండు సేమ్ అయిపోయినాయి, అందుకే ఇక్కడ 1 వచ్చింది. అది రీజన్. నెక్స్ట్ లాగ్ 1 ఈక్వల్ టు 0. లాగ్ 1 వాల్యూ 0 అవడానికి రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, లాగరిథంలో బేస్ ఏం లేకపోతే 10 ఉన్నట్లే. ఇక్కడ వాల్యూ 1 ఉంది, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 10 పవర్ 0 అని తీసుకుంటాను. ఎనీథింగ్ పవర్ 0 1, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దాన్ని 10 పవర్ 0 తీసుకున్నాం కదా, ఎప్పుడైనా సరే ఒక పవర్ అనేది ఏమవుతుంది అంటే ఫ్రంట్కి వెళ్ళిపోతుంది కదా లాగరిథమ్స్లో. అప్పుడు ఏమవుతుంది మనకి 0 లాగ్ 10 బేస్ 10 అవుతుంది. లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత? 1. కాబట్టి 0 ఇంటూ 1 ఏమవుతుంది? 0. ఈ విధంగా లాగ్ 1 వాల్యూ 0 అయిందనమాట. అది దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే. తర్వాత లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ పవర్ ఎన్. బేస్కి ఎప్పుడైనా పవర్ ఉంటే అది ఇలా బైల్లో వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. బేస్కి ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి డైరెక్ట్గా వాల్యూకి పవర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎమ్ వచ్చింది. ఇక్కడ బేస్కి పవర్ ఉంది కాబట్టి 1/, అంటే బై ఫార్మాట్లో వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు 1/m లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్. లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ వాల్యూ అంటే 1 కాబట్టి 1/m వాల్యూ అయింది. ఇప్పుడు రెండింటికి పవర్స్ ఉన్నాయి, వాల్యూకి పవర్ ఉంది, బేస్కి కూడా పవర్ ఉంది. అప్పుడు ఇలా వస్తుంది m/n. అది సో ఓవరాల్గా మనకి m/n వాల్యూ అవుతుంది దీని ప్రకారం. నెక్స్ట్ లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. లాగరిథమ్స్లో ఎన్ని వాల్యూస్ మల్టిప్లై అవుతున్నా కూడా వాటి జస్ట్ ప్లస్ పెట్టి మనం వాటిని డివైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, రెండింటికి లాగ్ ఉండాలి. చాలామంది మిస్టేక్ చేస్తారు ఏంటంటే లాగ్ ఎక్స్ ప్లస్ వై అనుకుంటారు, కాదు.
లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అది నెక్స్ట్ బై ఉంటే మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో మల్టిప్లికేషన్ ఉంటే ప్లస్, బై ఉంటే మైనస్. ఇక్కడ చూడండి లాగ్ ఎక్స్ వై జెడ్, మధ్యలో మల్టిప్లికేషన్, అందుకే ఇక్కడ ప్లస్ వచ్చింది. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్. అలా ఎన్ని వాల్యూస్ ఉన్నా ప్లస్ పెట్టుకుంటూ మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇవి ఫార్ములాస్ లేదా ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథం. చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాల్సినవి. ఇవి ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత కూడా ఇవి ఖచ్చితంగా అందరికి అవసరమయ్యే విషయం అనమాట ఇదంతా కూడా. ఎక్సర్సైజ్ 1.5లో 4 మోస్ట్ ఇంపార్టెంట్ లాగరిథమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఇది. ఎక్సర్సైజ్ 1.5లో 5th ప్రాబ్లం అనమాట. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy, దెన్ ప్రూవ్ దట్ 2 log x ప్లస్ వై ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇది క్వశ్చన్. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి దాన్ని చూడండి. ప్రూఫ్ చూడండి. టేక్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఇక్కడ నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఎక్స్ ప్లస్ వై తీసుకున్నాను అంతే. అది నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ 25xy. అదే ఇక్కడ రాశాను నేను, గివెన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. జస్ట్ దీని నుంచి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ బదులు 25xy రాశాను. ఇది ఎలా తెలుసు అంటే క్వశ్చన్లోనే ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 27xy. ఇక్కడ 20xy's ఇక్కడ 25 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 25 ప్లస్ 2 27. నెక్స్ట్ బోత్ సైడ్స్ లాగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మన క్వశ్చన్లో లాగ్ అనేదాన్ని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి నేను బోత్ సైడ్స్ లాగ్ తీసుకుంటున్నాను. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అందుకని జస్ట్ ఈ 2 వాల్యూస్కి ముందు లాగ్ పెట్టేయడమే. అప్లై అంటే ఏం లేదు అక్కడ. అది నెక్స్ట్ నేను చెప్పాను కదా, లాగ్ తర్వాత వాల్యూకి పవర్ ఉంటే ఆ పవర్ ఫ్రంట్కి వచ్చేస్తుంది. అదే జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పాను, లాగ్ XYZ ఫార్ములాలో లాగా ఇక్కడ కూడా ఇక్కడ చూడండి లాగ్ XYZ ఫార్ములా. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్. అదేవిధంగా ఇక్కడ లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఆ ఫార్ములాని బట్టి దాన్ని నేను డివైడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది యాస్టీస్ రాసేసాను. ఇక్కడ 27ని 3³ అని రాసుకున్నాను. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై యాస్టీస్. నెక్స్ట్ 2 log x ప్లస్ వై ఈక్వల్ టు చెప్పాను కదా, లాగ్కి వాల్యూకి పవర్ ఉంటే పవర్ ఫ్రంట్కి వచ్చేసింది. అదే జరిగింది. మళ్ళీ 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇదే క్వశ్చన్లో మనకి ప్రూవ్ చేయమన్నాడు. అందుకే హ్యాండ్స్ ప్రూవ్డ్ అని రాశాను. క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మళ్ళీ చూడండి ఏం ప్రూవ్ చేయమన్నాడు. 2 log x ప్లస్ వై ప్లస్ 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అదే ఇక్కడ ప్రూఫ్ జరిగింది. అది అంతే. ఎంత సింపుల్గా చేసేసి మనం అసలు మనం రిస్క్ కూడా తీసుకోవాల్సిన లేదు. నెక్స్ట్ ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ ఒక వీడియోలోనే చేసేస్తాను.